హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బెంగుళూరు అయితే వెళ్తున్నాను. ఇక్కడ అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్తున్నాను. కాటేరమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట బెంగుళూరులో. అనేసి నేనైతే వెళ్తున్నాను. వెనిలా అండ్ సాయిజ్యోతి సిస్టర్ అందరం కలిసి వెళ్తున్నాము. పిల్లల్నైతే తీసుకెళ్తున్నాను ఈసారి టెంపుల్‌కి కదా అనేసి. ఇక్కడ చూసారు కదండీ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ భయం కూడా. అలాగా వీడియోకి బావుంటుందనేసి తీశాను. ఇక్కడైతే మేము ఇది బెంగుళూరుకైతే రీచ్ అయిపోయాం. అనంతపురం అయితే రీచ్ అయిపోయాము. అనంతపురం నుంచి బెంగుళూరుకైతే వెళ్తున్నామండి. ఇక్కడైతే మా చిన్న పాప నా దగ్గరే కూర్చుంటుంది ఎక్కడున్నా సరే. అక్కడొచ్చేసి వినీలా వాళ్ళ బాబు. ఇక్కడ మా పెద్ద పాప వచ్చేసి ముందర కూర్చుంది. అనంతపురం అయితే రీచ్ అయిపోయాము. అనంతపురం నుంచి మళ్ళీ బెంగుళూరుకైతే వచ్చేసాము. అక్కడ మాకు ఫ్రెష్ అవ్వడానికి రూమ్ అయితే ఇచ్చేశారు. ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నామనమాట మేము. అక్కడ వాళ్ళు అంటే సరిగ్గా పడట్లేదు ఫేస్‌లు అనేసి అంటున్నారు. కానీ నాది బాగా పడుతుందనేసి నేనైతే తీసుకున్నాను. ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది ప్లేస్ అంతా. ఇక్కడ చూసారు కదండీ మొక్కలు అంటే మెయిన్ మొక్కలుంటే ఇంటికి అందాన్ని ఇస్తది కదా! ఇక్కడైతే మాకు రూమ్ అయితే అక్కడ లాస్ట్‌లో ఇచ్చారు. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ ఫ్రెష్ అయిపోయి తర్వాత టెంపుల్‌కైతే వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఫుల్ జనాలైతే ఉన్నారండి. ఇక్కడ పొలాల మధ్యలో రూమ్ అయితే మాకిచ్చారు. ఇక్కడొచ్చేసి 250 అడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం అయితే కడుతున్నారండి. ఇక్కడొచ్చేసి మామిడి తోట వెళ్ళాం గానీ మామిడి పళ్ళు లేవు. ఇంకా రెడీ అయిపోయి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసారు గదండీ బెల్లంతో దీపాలు గూడా పెడుతున్నారు. ఇవన్నీ సేల్ చేస్తున్నారు ఇక్కడ. అంతే ఇది అంటే చాలా బావుంటుంది. రష్ అంటే ఫుల్లు చాలామందైతే వచ్చేసారు. మేమైతే ఇక్కడ టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చాలా బావుంది టెంపుల్ అయితే. చాలా పెద్దగా అయితే ఉంది. అమ్మవారు గూడా చాలా పెద్దగుంది. మళ్ళీ ఇంకా లోపల డైరెక్ట్ దర్శనంకి కూడా మమ్మల్ని డైరెక్ట్ అయితే పంపించారండి. ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న గాజులు, పువ్వులు కూడా నాకైతే ఇచ్చారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇక్కడైతే ఇంకా దర్శనం అయితే అయిపోయింది. చెప్పాము కదా లోపలికి గుడిలోకి అయితే పంపించారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక ఇంకా బయట ఇంకా ముడుపులైతే 9 వారాలు కడితే మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందంట. అక్కడ కూడా చాలా రష్ అయితే ఉన్నారండి. మర్రి చెట్టులో అమ్మవారైతే వెలిసిందనమాట. ఇంకా 300 సంవత్సరాల క్రితము. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. 10 మినిట్స్‌కి ఒకసారి బస్సు కూడా ఉంటుంది. చాలా బాగుండింది టెంపుల్ అయితే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళండి. ఇంకా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా మేమైతే ఇలాగ ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాను. టెంపుల్‌కి రెడ్ శారీ అండ్ గ్రీన్ శారీ, యెల్లో అలాగైతే బాగుంటుంది. నేనైతే రెడ్ అయితే కట్టుకున్నానండి. ఇక్కడైతే చాలా రష్ అయితే ఉండింది. కానీ మేము డైరెక్ట్ వెళ్ళాము దర్శనం కోసం. అంతా చాలా బాగా జరిగింది దర్శనం అంతా అయితే. ఈ విధంగా వెళ్తున్నాము మేమైతే. రెడీ అయిపోయి వెనిలా గ్రీను, సాయిజ్యోతి సిస్టర్ యెల్లో, నేనైతే రెడ్. మా హస్బెండ్ రెడ్ శారీ బాగుంటుందనేసి కట్టుకున్నావు కదా అనేసి అన్నాడు. ఇక్కడ చూసారు కదండీ. అమ్మవారైతే చాలా పెద్దగా అయితే ఉంటుందండి విగ్రహం అయితే. ఈ విధంగా చాలామంది భక్తులైతే వచ్చేసారు. ఇక్కడ తాళాలు మనము లాక్ వేసేసి ఎన్ని రోజుల నుంచో ఉన్న శత్రువులు ఇక్కడ లాక్ వేసేసామనుకోండి, మనకి వాళ్ళది అంటే ఏదో చెప్పారనమాట. ఇక్కడ లాక్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో సింపుల్‌గా అయితే తీశాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి.